బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ఎట్టకేలకి నివేదికను సమర్పించింది. దీనిపైన ప్రత్యేకమైన అధ్యయన కమిటీని కూడా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో అధ్యయన కమిటీ కూడా సుమారుగా 10 పేజీలతో కూడినటువంటి ఒక నివేదికను తయారు చేసింది. పినాకి చంద్రఘోష్, పిసి ఘోష్ కమిషన్ ఇటువంటి 700 పేజీల యొక్క నివేదికని కూలంకషంగా కొన్ని నెలల పాటుగా జరిగినటువంటి విచారణ ఎట్టకేలకి 700 పేజీల రూపంలో నివేదికని సమర్పించింది. అయితే ఆ నివేదిక పైన అధ్యయనం చేసి ఈరోజు మధ్యాహ్నం మరి కాసేపట్లోనే మంత్రివర్గ భేటీ జరగబోతోంది. మంత్రివర్గ భేటీలో దీనికి సంబంధించిన అంశాలపై చర్చించబోతున్నారు. అయితే ఆ 700 పేజీలతో కూడినటువంటి ఆ నివేదికని ఇప్పుడు 10 పేజీలతో కుదించి ఒక అధ్యయనాన్ని చేయమని చెప్పి అధ్యయన కమిటీ నివేదికని ఈ రోజు కేబినెట్ ముందు చర్చించబోతున్నారు. ఒకసారి ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చేతిలో ఆ అధ్యయన కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందో మీకు చూపించబోతున్నారు. ఒకసారి ఆ రిపోర్ట్ ని మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తాను. సో దానిలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కేసీఆర్ పాత్ర ఏంటి, హరీష్ రావు పాత్ర ఏంటి, ఈటెల రాజేందర్ పాత్ర ఏంటి, ఎలా ఉందనేది ఆ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంచారు. సో ఇక్కడ మీరు చూడండి, ద వెరీ ఇనిషియల్ నెగ్లిజెన్స్ అనేది మొదటిగా ఉంది. నెగ్లిజెన్స్ తర్వాత ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్, ఇది అక్కడ మెన్షన్ చేసి ఉంచింది. ఇక్కడ నెగ్లిజెన్స్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఇన్ ప్లానింగ్ డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తంలో కూడా జరిగింది ఇదే. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తంలో జరిగింది నెగ్లిజెన్స్, నిర్లక్ష్యము, ఇర్రెగ్యులారిటీస్. ఆ తర్వాత ప్లానింగ్ లో ఇదంతా కనిపించిన తర్వాత డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లో కూడా ఇవే కనిపించాయి. ఆఫ్ ది మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజ్, 3 బ్యారేజీల్లో కనిపించింది ఇదే. ద వెరీ ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ సమ్మర్ లో ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ లెడ్ బై పిసి ఘోష్ was appointed to investigate allegations of negligence, irregularities in planning, designing and construction of the Medigadda, Sundilla and Annaram of the Kaleshwaram project, including financial irregularities, ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉన్నాయట, ఆర్థికపరమైనటువంటి కొన్ని తప్పిదాలు కూడా ఉన్నాయట. కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్, కాంట్రాక్ట్ సంస్థ కట్టబెట్టే దాంట్లో కూడా ఈ యొక్క తప్పిదాలు ఉన్నాయట. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో కూడా లోపాలు ఉన్నాయట. సో దీంతో పాటుగా ఇక్కడ మనం వేరే అంశం చూస్తుంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్, మొదటి నుంచి చెప్తుంది అదే. ఫస్ట్ గా ప్లానింగ్ కి తగ్గట్టుగా డిజైన్ జరగలేదు, డిజైన్ తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ జరగలేదు, కన్స్ట్రక్షన్ తగ్గట్టుగా ప్రస్తుతం ప్రాజెక్ట్ కానీ అది ఫినిష్ అవ్వలేదు. దీని మొత్తానికి రాసింది ఎవరు? వాప్స్కో అనేటువంటి ఈ సంస్థ డిపిఆర్ రూపొందించింది. డిపిఆర్ అంటే ఏంటి? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అంటే ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, దాని నామ రూపాలు ఏంటి, ఎక్కడ ఏ గేట్ పెట్టాలి, ఎక్కడ క్రెస్ట్ గేట్ ఉండాలి, ఎక్కడ గేట్ ఓపెన్ చేయడానికి టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, పంప్ హౌస్ ఎక్కడ ఉండాలి, కెనాల్స్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా రూపొందించడానికే ఈ డిపిఆర్ అనే చెప్తూ ఉంటారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది రెడీ చేయమని వాప్స్కో అనేటువంటి సంస్థకి అప్పటి ప్రభుత్వం అప్పచెప్పింది. అయితే ఈ వాప్స్కో అనే సంస్థ ప్లానింగ్ ప్రకారంగా డిజైన్ చేయలేదు, డిజైన్ తగ్గట్టుగా అక్కడ కన్స్ట్రక్షన్ జరగలేదు, కన్స్ట్రక్షన్ తగ్గట్టుగా ఫైనల్ ప్రాజెక్ట్ లేదు. ఇది మొదటి పేజీలో డాక్యుమెంట్. ఇంకా ఏముంది ఇంట్లో? సో సోల్ డెసిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. చూడండి ఇక్కడ, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్లానింగ్ అండ్ కాన్సెప్చువలైజేషన్. సో సోల్ డెసిషన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత నిర్ణయమే, ఇది వెరీ ఫస్ట్ పాయింట్. దీంట్లో ఏముంది? ద డెసిషన్ టు కన్స్ట్రక్ట్ ద బ్యారేజ్ అట్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా వాజ్ ద సోల్ అండ్ ఇండివిజువల్ డెసిషన్. చూసారు కదా, ఒక వ్యక్తి తీసుకున్నటువంటి ఇండివిజువల్ డెసిషన్ కారణంగానే ఈ 3 బ్యారేజీలు కట్టబడ్డాయి. ఇక్కడ ఏముంది? ఇంకో అంశం, డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ దిస్ రిగార్డ్. ఏమంటారు? దేర్ వాజ్ నో ఫార్మల్ డిసిషన్. ఫార్మల్ గా ప్రభుత్వం అంటే మరి కేసీఆర్ ప్రభుత్వం వేరు అంటే డెఫినెట్ గా కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన ఒక్కడే ప్రభుత్వం కాదు. కేసీఆర్ తో పాటు ఉన్నటువంటి అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇరిగేషన్ మినిస్టరు, ఆర్థిక శాఖ అధికారులు, ఆర్థిక శాఖ మంత్రి, మిగిలినటువంటి కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలగలిపితేనే ప్రభుత్వం. ఇక్కడ ఏముంది? దేర్ వాజ్ నో ఫార్మల్ డిసిషన్. మంత్రివర్గ భేటీ జరిపి మంత్రివర్గంలో చర్చించి ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఒక ఫార్మల్ డెసిషన్ అయితే కాదు. ఇట్ వాజ్ ఎ సోల్ అండ్ ఇండివిజువల్ డెసిషన్ ఆఫ్ ది మినిస్టర్. ఎప్పుడు ముఖ్యమంత్రి దదన్, కేసీఆర్ దదన్, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఒక ఇండివిజువల్ నిర్ణయమే. తర్వాత సపరేషన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ ని సప్రెస్ చేశారంటే అనగదొక్కారట. ఎక్స్పర్ట్స్ ఇచ్చేటువంటి నివేదిక అనగదొక్కారట. దీంట్లో ఏముంది? అన్ ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ జీవో నెంబర్ 28 డేటెడ్ 2015లో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు.
ఆ ఎక్స్పర్ట్ కమిటీ నివేదికని రిజెక్ట్ చేశారు, కొట్టి పారేశారు. రిజెక్టెడ్, ఇక్కడ కనబడుతుంది కదా, రిజెక్టెడ్. The proposal to construct a barrage at Medigadda due to prohibitive cost and time consumption and suggested alternatives like Vemanpalli. This report was intentionally not considered and kept in cold storage. పూర్తిగా దాన్ని కొట్టి పారేశారు, దాన్ని పూర్తిగా కోల్డ్ స్టోరేజ్ పంపించారు. దెన్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ ఆఫ్ ఇరిగేషన్, చీఫ్ మినిస్టర్ సంబంధించినటువంటి ఆ తర్వాత ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోని తప్పిదాల కారణంగా పంపించారు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే, ద ప్రపోజల్ టు కన్స్ట్రక్ట్ ఎ బ్యారేజ్ అట్ మేడిగడ్డ డ్యూ టు ప్రొహిబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్సంప్షన్ సజెస్టెడ్ ఆల్టర్నేటివ్. ఇక్కడ మేడిగడ్డ దగ్గర కాకుండా వేమనపల్లి దగ్గర కన్స్ట్రక్షన్ చేయమని అప్పుడు ఒక రిపోర్ట్ సజెస్ట్ చేసిందట ఎక్స్పర్ట్స్ కమిటీ. దాన్ని పూర్తిగా కొట్టి పారేశారు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఏం చెప్తోంది, అసలు విషయం ఏంటి, ఏం జరిగింది దీంట్లో అనే దానికి ఈ పూర్తి నివేదికని మనం ఒక అధ్యయన కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ మీకు అధ్యయన కమిటీ రిపోర్ట్ ని పేజ్ 1 లో ఉన్న అంశాలు ఏంటి, నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ ప్లానింగ్, ఇది ఫస్ట్ థింగ్. తర్వాత ముఖ్యమంత్రి స్వతహాగా తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత మేడిగడ్డ పైన ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదికని తుంగలో కేసి పక్కన పెట్టారు, ఇది ఫస్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్ ఎన్పిసిఆర్. సో నెక్స్ట్ మీరు చూస్తే దీంట్లో కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ O&M. There was absolutely no operation and maintenance of whatsoever nature. Operation maintenance లేదు, కంప్లీట్ తొంగలో దొక్కేశారు. ఇంక్లూడింగ్ పీరియాడికల్ చెక్స్, ఇన్స్పెక్షన్స్, ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్స్. వర్షాకాలం ముందు, వర్షాకాలం తర్వాత ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్స్ లేవు. తర్వాత రిపోర్ట్స్ ఎట్సెట్రా చెక్ ఇన్స్పెక్షన్స్ లేవు, పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ లేవు. అసలు దాని గురించి పట్టించుకొని నాదుడే లేడు. మీకు తెలిస్తే అక్కడ సుందిల్ల పరిసర ప్రాంతాలకు సంబంధించి, సుందిల్లే కాదు మేడిగడ్డ అన్నారం దగ్గర కూడా అక్కడ రిటైనింగ్ వాల్ ఉంటుంది కదా, అంటే ఎక్కడైతే ఆ డ్యాములు గేట్లకు సంబంధించి ఆ పంపుల ద్వారా నీటిని తోడి ఆ పైపుల ద్వారా అక్కడ వదిలి చేసి మళ్ళీ గోదావరి నదిలో నీళ్లు కలుపుతూ ఉంటారు కదా. సో అక్కడ ఒక వాల్ ఏర్పాటు చేశారు ఆ గోదావరి నదికి సమీపంగా. ఆ వాల్ కొన్ని వందల సార్లు కుంగిపోయింది. ప్రత్యక్షంగా జర్నలిస్ట్గా అక్కడ వెళ్ళి చూసినప్పుడు కూడా కొన్ని వందల సార్లు కుంగిపోయింది. ఏం జరిగిందని అంటే మళ్ళీ కడుతూ ఉంటారు. కారణం ఏంటి, ప్రాపర్ ప్లానింగ్ లేక, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ సరిగ్గా లేకనే. ప్రతి వర్షాకాలానికి ఒకసారి ముందు వెనకాల చెక్ చేయాలి, దాన్ని చెకింగ్ లేదు, ఇది సెకండ్. తర్వాత కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్. Then Chief Minister directed continuous impounding of water in the barrages to their full capacity for lifting water through pump houses. Even though barrages are typically diversion structures with low head. ఇక్కడ ఏంటిది, డైవర్షన్ స్ట్రక్చర్స్ అంటే ఇక్కడ అన్నారం సుందిల్లా సంబంధించి ఉదాహరణ తీసుకుంటే ఒక గోదావరి రివర్ అనుకుంటే, ఇదో గోదావరి రివర్, ఇక్కడ అడ్డుగా అన్నారం బ్యారేజ్ ఏర్పాటు చేసి ఉంచారు. అన్నారం బ్యారేజ్ ఇక్కడ సుందిల్లా. సో అన్నారం బ్యారేజ్ నుంచి వాటర్ ఇక్కడ వెనక్కి తగిలిన తర్వాత ఇది గ్రావిటీ కెనాల్, ఇక్కడ పంప్ హౌస్ ఉంటుంది, పంప్ హౌస్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పోస్తారు, ఇక్కడ ఉంటుంది ఆ గ్రావిటీ కెనాల్. మేడిగడ్డ నుంచి వచ్చిన వాటర్ మొత్తం కూడా ఈ పంప్ హౌస్ ద్వారా నుంచి వచ్చి పంప్ హౌస్ నుంచి అన్నారంలో వాటర్ పోస్తే ఇక్కడ మళ్ళీ వెనక్కి తడితే ఇక్కడ మళ్ళీ ఇంకో పంప్ హౌస్ ఉంటుంది, ఈ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి ఎగ్జిక్యూషన్ అక్కడ జరిగే స్థితి ఇది. సో దీంట్లో ఏం చేస్తారు, ఇది అడ్డుగోడగా ఉన్నది కేవలం ఈ నీళ్ళని మరలించడం కోసం. ఇక్కడ కొంతసేపాటుగా ఆపి మళ్ళీ గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్ళని తీసుకొని పంప్ హౌస్ నుంచి మళ్ళీ సుందిల్లో పోయడం, ఇంతవరకు మాత్రం దీని బాధ్యత. దీని ఒక డ్యామ్ లాగా ఉపయోగించకూడదు. ఇక్కడ ఏం చెప్తుంది రిపోర్ట్ అంటే చూడండి, డైవర్షన్ స్ట్రక్చర్స్ విత్ లో హెడ్, కేవలం డైవర్షన్ కోసం మాత్రం ఉపయోగించాల్సినటువంటి ఒక స్ట్రక్చర్ మాత్రమే అది, విత్ లో హెడ్ అండ్ నాట్ యాజ్ స్టోరేజ్ స్ట్రక్చర్స్. అవి స్టోరేజ్ చేయడానికి ఉపయోగపడవు. ఉదాహరణకి నాగార్జున సాగర్ డ్యామ్ లో మనం గేట్లు మూసేస్తే ఆ నీళ్లు మొత్తం అక్కడే ఉండిపోతాయి, డ్యామ్ అది. శ్రీశైలం డ్యామ్ అది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అదొక ప్రాజెక్ట్. కానీ ఇక్కడ అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ప్రాజెక్టులు కాదు, కేవలం నీళ్ళని మరలించడం కోసం ఉపయోగించినటువంటి ఒక డైవర్షన్ స్ట్రక్చర్స్ విత్ లో హెడ్, అది మాత్రమే. కానీ ఏం జరిగింది ఇక్కడ, దెన్ చీఫ్ మినిస్టర్ డైరెక్టెడ్ కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ద బ్యారేజెస్. వాటిని ఎప్పటికీ నిల్వగా ఉంచమన్నారట. ఎందుకు, వీళ్ళు అక్కడ గంగా యాత్రలు చేయాలి, గంగా హారతులు పట్టాలి, పెద్ద ఎత్తున నిండు కుండల్లాగా మారిపోయిందని చెప్పేటువంటి ఒక పరిస్థితిని చూపించాలి. కాబట్టి ఎప్పుడు చూసినా గోదావరి కిటకిటలాడింది అంటే ఏంటి, ఆ డ్యామ్స్ ని వీటిని అడ్డుగోడగా చూపించి వీటిని కంటిన్యూస్ గా ఇటు రివర్ ఫ్లో వాటర్ పోనివ్వకుండా అడ్డుగా ఉంచారు. ఇది అడ్డుగా ఉంచడం కోసం కాదు, కేవలం ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాటర్ వెనక్కి ఉంటాయి. రివర్ ఫ్లో ఇట్లా ఉంటే ఇది కట్టడం వల్ల వాటర్ వెనక్కి ఇట్లా స్టోర్ అయి ఉంటాయి. దీని ద్వారా మళ్ళీ ఒక గ్రావిటీ కెనాల్, ఇక్కడ పంప్ హౌస్, దీని నుంచి మళ్ళీ సుందిలలో పోయాలి. ఇది అన్నారం అయితే. ఇది కేవలం ఒక డైవర్షన్ కోసం మాత్రం ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ ని నీళ్ళని స్టోర్ చేయడం కోసం ఆపారు. దెన్
సీఎం కేసీఆర్ డైరెక్టెడ్, ఆయన యొక్క ఆదేశాల మేరకు అనేది ఈ రిపోర్ట్లో ఉంది. తర్వాత క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ అండ్ డిఫెక్ట్స్, డిజైన్ డిఫిషియన్సీస్. The barrage designed on permeable foundations were utilized as storage structures which is against standard practices. సో అసలు వాస్తవిక రూపానికంటే కూడా ఈ బ్యారేజెస్ అన్ని కూడా స్టోర్ చేయడం కోసం ఉపయోగించారట. వాస్తవికంగా అది డైవర్షన్ కోసం మాత్రమే. క్రూషియల్ స్టడీస్ లైక్ బ్యాక్ వాటర్ స్టడీస్, టైల్ వాటర్ రేటింగ్ కర్వ్స్, జీడీ కర్వ్స్ అండ్ జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ వర్ నాట్ డన్. సో మరి నిజంగానే ఈ బ్యాక్ వాటర్ నిజంగా ఇక్కడ అడ్డుకట్ట వేస్తే మరి వాటర్ వెనక్కి పోతాయా, బ్యాక్ వాటర్ చేసిర్రా, టైల్ వాటర్ రేటింగ్ కర్వ్స్ అనేది పాటించిర్రా, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అని అంటే, ఉదాహరణకి మొన్న మధ్య కొన్ని సందర్భాల్లో మనం చూసాం, సెసిమాలజీ అధికారులు భూకంపాలు వచ్చేటువంటి ప్రాంతంలో ఇక్కడ మలన సాగర్ దగ్గర భూకంపం వచ్చే ప్రాంతం అది, అక్కడ నీళ్లు పోసినా కూడా ఆగవవి, పూర్తిగా కుంగిపోతూ ఉంటాయి, నీళ్ళని ఇంకిపోతూ ఉంటాయి, ఇలా రకరకాలు చెప్పుకొచ్చారు. సో ఇక్కడ జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయలేదు ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అనేది ఇందులో మెన్షన్ చేసి ఉంచారు. తర్వాత inadequate quality control, the quality control aspects are observed to inadequate in case of this most important component of these barrages structures. For secant piles, vertically checks were merely recorded as yes without measurement. Secant piles కూడా ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణం జరిపి కనీసం ఉపయోగపడకుండా ఎప్పుడు పడితే అప్పుడు వర్షాకాలం వచ్చి ఆ గేట్ తీసినట్టు కదా కొట్టుకుపోవడమే, కనీసం అక్కడ ఉపయోగించుకునే పరిస్థితి లేదు. తర్వాత wrongful completion certificates, the issuance of substantial construction completion certificates and certificate of completion of works for Medigadda barrage was wrong. అక్కడ నిర్మాణ సంస్థ, ఈ కాంట్రాక్ట్ సంస్థ పూర్తిగా సర్టిఫికేట్ ఎట్లిచ్చిందనంటే సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఎట్లిచ్చింది, ఎల్ఎన్టీ సంస్థ అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఆ పిల్లర్ల నిర్మాణం కోసం ఉపయోగించింది ఎల్ఎన్టీ సంస్థని. ఎల్ఎన్టీ సంస్థ పూర్తిగా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉంటుంది, అంటే ఒక కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దాన్ని ఇన్ని రోజుల పాటుగా సురక్షితంగా ఉంటుందని నిరూపించడమే డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్. సో డిఫెక్షన్ లయబిలిటీ పీరియడ్ పూర్తి అవ్వకమునిపై వాళ్ళు మేము అయిపోయింది, మేము కంప్లీట్గా మీకు మాకు సంబంధం లేదని చెప్పి ఒకటి చెప్పేస్తున్నారు, ఇప్పుడు చెప్తున్నమాట. కానీ కన్స్ట్రక్షన్ జరగకముందే జరిగిందని కూడా సర్టిఫికేట్ ఇచ్చారంట. సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ ఫర్ మేడిగడ్డ బ్యారేజ్ వాజ్ రాంగ్, ఇల్లీగల్ అండ్ టైంటెడ్ విత్ మలైస్ టు అన్డ్యూ ఫేవర్ టు ద ఏజెన్సీ. ఆ సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీకి క్లియరెన్స్ ఇవ్వడంలో కారణం ఏంటి అని అంటే కనుక వాళ్ళకి ఫేవర్ చేయడమే ఉద్దేశం, అంటే ఎల్ఎన్టీ సంస్థకు ఫేవర్ చేయడం కోసమే ఈ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఇచ్చారు. సో దీంట్లో ఏమేమి కనబడుతుంది మనకి, ఫస్ట్ థింగ్ ఆపరేషనల్ మెయింటెనెన్స్ లేదు, ఒకటి ఆ డైవర్షన్ ఉన్నటువంటి ఆ బ్యారేజెస్ ని డ్యామ్స్ లాగా ఉపయోగించి అడ్డుగోడలాగా మార్చుకోవడం, రెండు. తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్కడ కంటిన్యూస్ గా వాటర్ స్టోరేజ్ చేశారు. తర్వాత ఇక్కడ డిజైన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, సర్టిఫికేట్ క్లియరెన్స్ ఉంది, ఇవన్నీ కూడా సెకండ్ పేజ్ లో తప్పులు కనబడుతున్నాయి. ఇక నెక్స్ట్ పేజ్ అని పీసీఆర్. సో నెక్స్ట్ చూస్తే మిస్లీడింగ్ జస్టిఫికేషన్ ఫర్ సైట్ షిఫ్ట్. ఉదాహరణకి ఇప్పుడు కట్టినటువంటి ఈ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే కట్టారో అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా, ఈ మూడు ప్రాంతాలు కూడా యాజ్ పర్ డిజైన్ లో లేవంట, దాన్ని మార్చారు. వాస్తవానికి సుందిల్లా ఉన్నది కూడా సుందిల్లా దగ్గర కాదు, సుందిల్లా ఉన్నింది ఆ డ్యామ్ అనేది, సుందిల్లా బ్యారేజ్ ఉంది సిరిపురం అనేటువంటి గ్రామ పంచాయతీ దగ్గర, అది మంతని మండలంలోకి వస్తుంది. సో సుందిల్లా అనేది సుందిల్లా దగ్గర ఫిక్స్ చేయాల్సిన ఆ డ్యామ్ ని కాస్త డ్యూ టు ఆ సుందిల్లా ఆ ఏరియా మొత్తం కూడా కోల్ మైన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఓసీపీలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎవరికి చెప్పకుండా మన ఇష్టం మన పిట్ట కూడా కట్టినట్టుగా మార్చేయండి అంటే మార్చేసినట్టుగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. దాంట్లో ఏముంది, మిస్లీడింగ్ జస్టిఫికేషన్ ఫర్ సైట్ షిఫ్ట్, ద క్లెయిమ్ ఆఫ్ నో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అట్ తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సినటువంటి ఈ డ్యామ్ ని అనవసరంగా మార్చేశారు కాళేశ్వరానికి. దేనికోసం, యాజ్ అ రీజన్ ఫర్ షిఫ్టింగ్ ద బ్యారేజ్ లొకేషన్ టు మేడిగడ్డ డస్ నాట్ అపియర్ టు బి సిన్సియర్ అండ్ హానెస్ట్. సరైనటువంటి రీజన్ లేదట. ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సినటువంటి ఈ డ్యామ్ ని కాస్త డైరెక్ట్ గా గోదావరి నది మీద త్రివేణి సంగమం తర్వాత కట్టినటువంటి మేడిగడ్డ దగ్గర దీనికి అసలు ఎందుకు షిఫ్ట్ చేశారంటే కారణం లేదట. ల్యాక్ ఆఫ్ క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఆ తర్వాత లంసమ్ నాట్ టంకీ, డిస్పైట్ సిడబ్ల్యూసీస్ అడ్వైస్ ఫర్ టంకీ బేసిస్ ఫర్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్, ద కాంట్రాక్ట్స్ వర్ అవార్డెడ్ ఆన్ ఎ లంసమ్ బేసిస్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, టంకీ బేసిస్ అని అంటే కొంత చిన్న అమౌంట్తో మనం చిన్నగా కట్టాల్సిన ఈ ప్రాజెక్ట్ ని కాస్త లంసంలో తీసుకొని పెద్ద కాంట్రాక్ట్ సంస్థలకు ఇచ్చి, ఉదాహరణకి మెగా కాంట్రాక్ట్ సంస్థ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. సో ఆ కాంట్రాక్ట్ సంస్థకి అధిక మొత్తంలో, ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఇక్కడ అంశం వచ్చింది కాబట్టి, సో బిహెచ్ఈఎల్ నుంచి అక్కడ నిర్మించినటువంటి ఆ పంప్ హౌస్ల దగ్గర ఏర్పాటు చేసిన పంప్స్ ని
ఇది కాగ్ నివేదికలో ఉంది. 60 lakhs అట ఒకటి BHEL దగ్గర నుంచి సమేత అక్కడ నుంచి తీసుకున్నారు దాన్ని 60 lakhs కి ఆ మోటార్ను తీసుకుంటే దానికి ఎంత రాశారు ఇక్కడ రేట్ అని అంటే 2,60,00,000 రూపాయలు. అంటే కొనుగోలు చేసింది ఇక్కడ ఈ కంపెనీ దగ్గర కొనుగోలు చేస్తే 60 లక్షలకే కొనుగోలు చేసారు, తయారీ ఖర్చు అంతే. కానీ దాన్ని ఏం చేశారంటే 2,60,00,000 రూపాయలు అని చెప్పి ధరగా చూపించిరట. అంటే ఒక్క మోటార్ మీద 2 కోట్ల రూపాయలు మిగిలాయి ఆ కాంట్రాక్ట్ సంస్థకి. ఒక్క మోటార్ మీద 2 కోట్ల రూపాయలు. ఇది నిజంగా కాగ్ నివేదికలో ఉన్న అంశం, ఇది కాగ్ నివేదికల లోపల ఉన్న అంశం ఇది. సో దాని తర్వాత ఇంకా ఏం జరిగింది, వాయిలేటింగ్ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ ఇదొకటి. తర్వాత అన్జస్టిఫైడ్ రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్. సో ఇష్టం వచ్చినట్టు జస్టిఫైడ్ బై అలెజ్డ్ వేరియేషన్స్ డ్యూ టు షిఫ్టెడ్ బ్యారేజెస్ లొకేషన్, బ్యారేజ్ లొకేషన్ మార్చడం, అన్నారం సుందిల్లా, ఇంక్రీజ్డ్ లెంత్, ఫ్లడ్ బ్యాంక్స్ అండ్ డిజైన్ చేంజెస్, ఇష్టమైన బ్యారేజీల రేంజ్ మార్చేసారు. ఇవన్నీ కూడా 3rd పేజ్ లో ఉన్నాయి. ఇక ఫైనల్ గా మీరు విస్తుపోయే విషయాలు ఏంటంటే ఒక్కొక్కరి పేరు మీద ఎవరెవరు ఏం తప్పు చేసుకోవచ్చు అనేది ఫైనల్ పేజ్ లో ఉంది. పీసీఆర్ ప్లే చేయండి. ఎస్, నెక్స్ట్ పేజ్ లో మీరు చూస్తే ఎస్ ఇది ఫైనల్ పేజ్. సో ఈ ఫైనల్ పేజ్ లో మీరు గమనించండి, ఇండివిజువల్ గా కేసీఆర్ పేరుంది, హరీష్ రావు పేరుంది, ఈటెల రాజేందర్ పేరుంది, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి, తర్వాత స్మితా సబర్వాల్, ఆ తర్వాత మురళీధర్, వీళ్ళ పేర్లు ఉన్నాయి. సో దీంట్లో మీరు గమనిస్తే ఒక్కో విధంగా మీరు గమనించండి. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర ఏంటి దీంట్లో? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర ఏంటంటే డైరెక్ట్లీ అండ్ ఆల్సో వికారియస్లీ అకౌంటబుల్ ఫర్ ద ఇర్రెగ్యులారిటీస్. ఈ తప్పులన్నిటికీ డైరెక్ట్ గా ఆయనే కారణము అనేది మొదటి దాంట్లో రాసి ఉంచారు. సో దాని తర్వాత ఏంటి, ఇల్లీగాలిటీస్ ఇన్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద 3 బ్యారేజెస్. డైరెక్ట్ గా ఆయనే కారణం. ఆయన ఏం కారణమైండు? ప్లానింగ్ లో ఇల్లీగాలిటీస్ మీద ఆయన కారణమైండు, కన్స్ట్రక్షన్ లో, కంప్లీషన్ లో, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో అన్నిట్లో ఆయన కారణమైపోయాడు. సో ఆయన కారణాలు ఏంటిది? హిస్ ఇన్వాల్వ్మెంట్ అండ్ డైరెక్షన్స్ మినిట్లీ ఈస్ ద కాజ్ అండ్ రిజల్ట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ద కాజ్ ఆఫ్ డిస్ట్రెస్ టు దీస్ బ్యారేజెస్. హిస్ ఇన్వాల్వ్మెంట్ అండ్ డైరెక్షన్స్, ఆయన ప్రతి నిమిషం, అందుకే ఆయన ఏం చెప్తుంటారంటే భగీరథుడు అన్నప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ అభివర్ణించింది. సో దాంట్లో ఏంటి కారణం అంటే ఆయన ప్రతి నిమిషం కూడా డైరెక్ట్ చేస్తుండేవాడు. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ప్రతిదీ కూడా ఆయన డైరెక్ట్ చేస్తుండేవాడు. హిజ్ ఇన్వాల్వ్మెంట్, ముఖ్యమంత్రి పాత్ర ఏంటి? ఓ ప్రాజెక్టు కట్టాలి, పర్మిషన్ తీసుకురావాలి, దాని తర్వాత అది ఇంజనీర్లకు వదిలేస్తే దాని విస్తీర్ణం ఎంత, దాని కథ ఎంత, లెంత్ ఏంది, దాని డెప్త్ ఏంది, లేకపోతే అక్కడ పరిస్థితులు పనిచేస్తాయా లేదా, ఇవన్నీ కూడా ఎవరు కన్ఫర్మ్ చేసుకుంటారు? ఇంజనీర్లు, ఆ తర్వాత ఎక్స్పర్ట్స్ కన్ఫర్మ్ చేసుకుంటారు. కానీ హిస్ ఇన్వాల్వ్మెంట్ అండ్ డైరెక్షన్స్ మినిట్లీ, నిమిషానికి డైరెక్షన్స్ ఇస్తూ ఉండేవాడట. డైరెక్షన్స్ మినిట్లీ ఈస్ ద కాజ్ అండ్ రిజల్ట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ కాజ్ ఆఫ్ డిస్ట్రెస్ టు దీస్ బ్యారేజెస్. సో ఈ రకంగా ఈరోజు జరిగినటువంటి కారణం కూడా ఒక రకంగా ఆయనే. ఇక హరీష్ రావు పాత్ర ఏంటి దీంట్లో అంటే కనుక, చీఫ్ మినిస్టర్ intentionally have not considered the report of the expert committee along with the chief minister. ఆయన కూడా ఎక్స్పర్ట్ కమిటీ యొక్క నివేదికని పట్టించుకోలేదు, ఆయన తప్పరి. నెక్స్ట్ ఈటెల రాజేందర్ ఏంటి? ఈటెల రాజేందర్ పాత్ర ఏంటంటే డెమాన్స్ట్రేటెడ్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ సేఫ్ గార్డింగ్ ద ఫైనాన్షియల్. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండ ఆయన. ఇక్కడ ఈ హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి. గురించి ఏం రాసుకోవచ్చు దీంట్లో? lack of commitment and integrity in safeguarding the financial and economic health of the newly formed state. అప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక స్థితిగతులని మేనేజ్ చేయడంలో, వాటిని రక్షించడంలో ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి వహించలేదు, ఆయన పని చేయలేదు. ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్, ఆయన చిత్తశుద్ధి లేదు. ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్, ఆయన చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయాన్ని దీంట్లో పొందుపరిచారు. తర్వాత ప్లీడింగ్ ఇగ్నోరెన్స్ ఫర్ క్రూషియల్ ఫైనాన్షియల్ డిసిషన్స్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్. సో పెద్దగా పట్టించుకోలే, ఎటు పోతున్నాయి పైసలు, మరి నిజంగా మన దగ్గర ఉన్నాయా లేవా, ఏం జరుగుతున్న విషయాన్ని పట్టించుకోలే, చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం అనేది ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అనేది విషయం పైన ఈటెల రాజేందర్ మెన్షన్ చేశారు ఇక్కడ. తర్వాత ఎస్కే జోషి, ఆయన అప్పుడు ఏంటిది, అటు సలహాదారుడు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ముఖ్య సలహాదారుడుగా ఉండే ఆయన. ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒకప్పుడు రాష్ట్రానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన పాత్ర ఏంటంటే లయబుల్ ఫర్ సప్రెసింగ్ ద ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ని తుంగలో దొక్కడం కోసం చాలా కీలక పాత్ర పోషించింది ఎస్కే జోషి. తర్వాత వయలేటింగ్ బిజినెస్ రూల్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ అండ్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ KIPCL, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఆయన వయలేటింగ్ బిజినెస్ రూల్స్, ఇదొక కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు దీని ద్వారానే
అధిక మొత్తంలో ఆర్థిక నిధులు వరకు సమకూర్చుకునే ప్రయత్నం అప్పటి ప్రభుత్వం చేసింది. సో వైలేటింగ్ బిజినెస్ రూల్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ అండ్ ఫర్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ గా స్మితా సబర్వాల్ పాత్ర ఏంటి? స్మితా సబర్వాల్ పాత్ర ఏంటంటే హెల్డ్ నాట్ డిలిజెంట్ ఈజ్ నెగ్లిజెంట్ అండ్ రెస్పాన్సిబుల్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ అవర్ డ్యూటీస్. తన డ్యూటీస్ నిర్వర్తించడంలో తను ఫెయిల్ అయింది అనే రకంగా ఒక రకంగా రాసుకొచ్చారు. ఫర్ ఫెయిలింగ్ టు ఎన్ష్యూర్ బిజినెస్ రూల్స్ కంప్లైంట్స్ రిగార్డింగ్ క్యాబినెట్ అప్రూవల్స్. సో వీళ్ళంతా అంటే ప్రజాప్రతినిధులు, చీఫ్ మినిస్టర్ ప్రజాప్రతినిధి, ఆయన ఏమి ఎదుర్కొంటారు, ఆయన తప్పేమని ఉంటే. తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఆయన తప్పు ఉంటే ఎదుర్కొంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఎదుర్కోవాల్సిందే. ఎస్కే జోషి సర్వీస్ అయిపోయింది, రిటైర్మెంట్ తీసుకున్నాడు, ఆరామ్స్గా రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఎదుర్కోవాల్సింది ఎవరు? స్మితా సబర్వాల్. స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కూడా ఒక కీలకమైనటువంటి అధికారిగా ఉంది తను. సో తను ఎదుర్కోవాల్సిందే ఈ ప్రభుత్వం జరిగినటువంటి అంశాల మీద కూడా. సో స్మితా సబర్వాల్ ఫెయిల్యూర్ ఏంటిది? తను బిజినెస్ రూల్స్ ని పాటించకుండా ఫెయిల్ చేసింది క్యాబినెట్ అప్రూవల్స్. బిజినెస్ రూల్స్ కంప్లైంట్స్ రిగార్డింగ్ క్యాబినెట్ అప్రూవల్స్ సంబంధించిన విషయాల్లో కూడా తను ఇన్వాల్వ్ అయ్యేదట. అంటే అంతటి స్థాయిలో ప్రాధాన్యత ఉండేది మరి తనకి. ఇక చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు, ఆయన పాత్ర దీనిలో లయబుల్ ఫర్ సప్రెసింగ్ ద ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్. ఆయన కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ని తునగలోకి దొక్కడం, ప్రొవైడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్ కి తప్పుడు సమాచారం అందించినట. తర్వాత ప్రపోజింగ్ మెలీషియస్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అండ్ ఫెయిలింగ్ ఇన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఆయన ఫెయిల్ అయిపోయిండు. సో ప్రస్తుతానికి మొన్న మధ్య ఈయన కూడా విచారణ జరిగింది, ఆయన విచారణ జరిగి ఆయన కూడా పదవి ప్రజెంట్ రిటైర్డ్ అయిపోయిండు, ఆయన కూడా పదవి నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయిండు. సో ప్రస్తుతానికి ఇవి వివిధ పేర్ల ద్వారా ఏమేం చెప్పుకొచ్చింది కమిటీ అనేది. ఒకసారి ప్రతినిధి మధు కూడా అందుబాటులో ఉన్నారు, మధు దగ్గర వెళ్తారని, మధు దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ఏం జరుగుతోంది? ప్రజెంట్ కాళేశ్వరం కమిషన్ నివేదికని ప్రభుత్వానికి అందజేసింది, అధ్యయన కమిటీ కూడా ఒక అధ్యయనాన్ని సిద్ధం చేసింది, 10 పేజీల అధ్యయనాన్ని సిద్ధం చేసింది. దాంట్లో కొన్ని అంశాలు మనం చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాం. సో ఇప్పుడు ఈ అధ్యయనం ద్వారా ఏం చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం? తుది నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది, కావాలని క్రిమినల్ నెగ్లిజెన్సీతో కావాలని కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో తప్పుదో పట్టించేలా అన్ని నివేదికలను కోల్డ్ స్టోరేజ్లో పెట్టి సొంత నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల ఆర్థిక నష్టం జరిగింది, తర్వాత భవిష్యత్ తరాలకు తీవ్రమైనటువంటి భారం జరిగింది అనేటువంటిది. సో కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్లను కూడా పక్కన పెట్టి, అక్కడ ఎక్స్పర్ట్ కమిటీలు ఇచ్చిన రిపోర్ట్లను కూడా తుంగలో తొక్కేసి వాటిని సైడ్ ట్రాక్ చేసి వారందరినీ కూడా మేనేజ్ చేసి వాటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి కావాలనే కుట్రపూరితంగా కాళేశ్వరం నిర్మాణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా పేర్కొంది కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో. మరొకటి కూడా క్రిమినల్ ప్రొసీజర్ తీసుకునేటువంటి అవకాశం ఉంది, చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి నివేదిక అంశాల ఆధారంగా అనేటువంటిది హైలైట్ అంశాలని పొందుపరిచింది. దాంట్లో ఈరోజు కేబినెట్ సమావేశం ఉంది, కేవలం కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన మాత్రమే. ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఒకే ఎజెండాగా ఒక అంశం పైన కేబినెట్ ఇంతవరకు జరిగిందే లేదు, మొదటిసారి జరుగుతూ ఉంది. బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి మొదటి స్టెప్ నుంచే నివేదికలో ఫైనల్ తుది నివేదిక కంక్లూజన్, ఒక క్రీమ్ లాగా ఫైనల్ జడ్జిమెంట్ లాగా నివేదిక రూపొందించి అధికారులు కేబినెట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. అది బయటకు వచ్చింది 21/1/2017లో ఇచ్చినటువంటి నివేదిక చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఏదైతే బ్యారేజ్ల నిర్మాణం కోసం మేడిగడ్డ, అన్నారం, సుందిల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతూ అప్పుడున్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఇక్కడ వద్దు, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది, తర్వాత అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది అనేటువంటిది చెప్పినా కూడా ఆ నివేదికని ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి కేసీఆర్, అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వీళ్ళు పక్కన పెట్టారు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఆ సూచనని పట్టించుకోకపోగా పైగా ప్రతిపాదన వాళ్ళందరినీ కూడా ఆ కమిటీని, ఎక్స్పర్ట్ కమిటీనే మిస్లీడ్ చేసేలా, వాళ్ళని కూడా తప్పుదో పట్టించేలా ఎక్స్పర్ట్ కమిటీని సైట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి విషయంలో ఆ వాప్కోస్ ఇచ్చినటువంటి నివేదికను కూడా పరిగణలోకి తీసుకుంటా. దాంట్లో వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీస్ ఇండియా లిమిటెడ్, ఇది ప్రతి వాటర్ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్, అంటే ప్రాజెక్టు బ్యారేజు నిర్మాణానికి సంబంధించినటువంటి నివేదికతో సహా సూచనలు, సలహాలు, ఇక్కడ నిర్మించాలా వద్దా, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ నిర్మించాల్సి ఉంటుంది, ప్రత్యామ్నాయ మార్గాలేంటి, ఇవన్నీ చెప్తుంది వాప్కోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళ నివేదికను కూడా పట్టించుకోలేదు, వాళ్ళ నివేదికను కూడా పక్కన పెట్టి మిస్లీడ్ చేసి సైట్ షిఫ్ట్ చేస్తూ కమిషన్ కోసమే
ఈ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టారనేటువంటిది పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. దీంట్లో నివేదికలో అంశాలను పొందుపరిచింది. ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే టోటల్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతో పాటు నిర్మాణం జరిగినటువంటి అన్ని ప్రాంతాలలో మిస్లీడ్ చేస్తూ టోటల్ ప్రాజెక్ట్ క్యారెక్టరైజేషన్లో నెగ్లిజెన్సీ ప్రొసీజర్సు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే దాని స్వరూపం మారేలాగా, డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యేలాగా, అంటే ఇచ్చినటువంటి దాంట్లో నిర్మాణానికి కావాల్సినటువంటి దానికంటే కూడా ఎక్కువగా బడ్జెట్ పెంచుకునేలా అవకాశం కల్పించేలా కావాలని కుట్రపూరితంగా చేశారనేటువంటి చాలా స్పష్టంగా కమిషన్ నివేదిక పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు హరీష్ రావు, కేసీఆర్ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అనేటువంటి దాంట్లో ఇంకా కొద్దిమంది పేర్లు ప్రకటన చూస్తే చాలా స్పష్టంగా దీంట్లో పొలిటికల్ తర్వాత ఎక్స్పర్ట్ కమిటీలకు సంబంధించినటువంటి పేర్లను కూడా దీంట్లో మెన్షన్ చేశారు డీటెయిల్ గా. మధు, అంటే ఇప్పుడు నివేదికని రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకునే అవకాశం ఉంది? రోజు కేబినెట్ లో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? డిస్కషన్ తర్వాత కేసీఆర్, హరీష్ రావు, ఎస్కే జోషి, ఆ తర్వాత స్మితా సబర్వార్, మురళీధర్ రావు, ఈటెల రాజేందర్ వీరిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవచ్చు? బికాస్ ఈ 10 పేజీల నివేదికలో చాలా క్లియర్ గా అక్కడ తప్పిదాలు జరిగాయి. ముఖ్యమంత్రి పనిచేసినటువంటి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆయనే ప్రతి సమయంలో కూడా డైరెక్ట్ చేస్తూ ఉండేవారు. కంటిన్యూస్లీ డైరెక్షన్స్ ఫర్ ఎవరీ మినిట్లీగా డైరెక్షన్స్ చేస్తూ ఉండేవారు అని చెప్పుకొచ్చారు. అంటే అన్ని రకాలుగా వేలన్నీ కూడా కేసీఆర్ వైపు చూపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు క్యాబినెట్ ఏం డిస్కషన్ జరుగుతుంది, ఏం జరగవచ్చు నెక్స్ట్? కాళేశ్వరం కమిషన్ తుది నివేదికకు సంబంధించిన దాంట్లో ఫైనల్ పేజీలో లాస్ట్ పేజీలో ఒక అంశాన్ని మెన్షన్ చేసింది. ఇవన్నీ డీటెయిల్స్ చెప్తూ తప్పిదాలను ఎవరెవరు ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడ్డారు, ఫైనాన్షియల్గా కానీ నిర్మాణం చేపట్టడానికి కానీ సైడ్ ట్రాక్ చేయడానికి కానీ ఎక్స్పర్ట్ కమిటీని కూడా తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఫైనల్ లయబుల్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ మిస్ఆపరేషన్ అనేటువంటిది చాలా స్పష్టంగా దీంట్లో పేర్కొనడం అనేటువంటిది. సో చర్యలు తీసుకోవచ్చు అనేటువంటిది కమిషన్ తుది అంకంగా తుది లైన్లో లాస్ట్ లైన్లో చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశంపైనే క్యాబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దాంట్లో సిట్ ఏర్పాటు చేయాలా కాళేశ్వరంకి సంబంధించినటువంటి అవినీతి తర్వాత అక్రమాలకు సంబంధించినటువంటి అంశం పైన, లేదు అంటే క్వాలిటీ ఆఫ్ కంట్రోల్ విషయంలో ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా, అసలు దీనిపైన ఎట్లా వెళ్ళాలి అనేటువంటి సిట్ ఏర్పాటు చేస్తారా, లేదు అంటే దీనిపైన ఏసీబీ విచారణ కోరనున్నారా, వీటన్నిటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో. ఏ నిర్ణయం తీసుకోనున్నారు ఈరోజు అనేటువంటిది ఒక బిగ్ సస్పెన్షన్ ఉంది. ఆల్రెడీ కేసీఆర్ గత కొంతకాలంగా 3 రోజుల నుంచి హరీష్ రావు, కేటీఆర్ వరుసగా నాయకులతో భేటీ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కాబట్టి కొద్దిసేపట్లోనే దీనిపైన కేబినెట్ ప్రారంభం కానుంది, ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రైట్ మధు. సో మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ తుది నిర్ణయాన్ని తీసుకుంది. చాలా క్లియర్ గా తమ ఇంటెన్షన్ ఏంటి, ఏం జరిగిందనేది కొన్ని పేజీల ద్వారా ఈ రకంగా బయట పెట్టే ప్రయత్నం చేసింది. సో 700 పేజీలతో కూడినటువంటి ఒక నివేదికని కాళేశ్వరం కమిషన్ బయటికి ఇస్తే, ప్రభుత్వానికి ఇస్తే, దానిపైన అధ్యయనం చేయమని చెప్పి కొంతమంది అధికారులతోని 10 పేజీలతో ఒక అధ్యయన నివేదికను కూడా రూపొందించారు. ఈరోజు మరి కాసేపట్లోనే కేబినెట్ భేటీ జరగబోతోంది. దీంట్లోనే చాలా క్లియర్, నేను చూపించినటువంటి ఇందాక డాక్యుమెంట్స్ లో చాలా క్లియర్ గా మీకు కనిపించింది ఎవరెవరు ఎటువంటి పొరపాట్లు చేశారు, ఏ రకంగా ముందుకు వెళ్లారు, ఏ రకంగా తప్పిదాలు చేశారనేది. మరి ఈ తప్పిదాలందరినీ క్రోడీకరించి తప్పుదాన్ని కలగలిపి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అంశంలో నిజంగానే తప్పిదాలు జరిగాయని మీరు అనుకుంటున్నారా? ఈ తప్పిదాలకు సంబంధించి ఎవరిని ఏ రకంగా శిక్షిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.